మళ్ళీ తెర మీదకి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు. ఏదైతే గతంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అయినటువంటి అనంతబాబు ఆయన వ్యక్తిగత డ్రైవర్గా పనిచేసినటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఆయనే వాళ్ళ ఇంటి ముందు డెలివరీ చేసినటువంటి సంఘటన అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే దీనికి సంబంధించి అప్పటి వైసీపీ ప్రభుత్వం ఈ కేసును నీరుగార్చినట్టుగా మనకు అర్థమైంది. అయితే ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఆ కేసుకు సంబంధించి ఒక స్పెషల్ సిట్ని ఏర్పాటు చేయడం కావచ్చు, ఒక ప్రత్యేక లాయర్ని నియమించడం కూడా జరిగింది. మరి ఏదైతే నిన్నటి రోజున ఆ కేసు పునర్విచారణకి కోర్టు పర్మిషన్ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు రకంగా అప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా బలంగా చర్చ నడిచినటువంటి అంశం అయినప్పటికీ ఆ కేసును ఏ విధంగా పక్కదారి పట్టించారో మనందరికి కూడా తెలిసిందే. మళ్ళీ కూటమి ప్రభుత్వం ఆ కేసును సీరియస్గా తీసుకొని దోషులకు ఖచ్చితంగా శిక్ష పడాలి, బాధితులకు న్యాయం జరగాలని చెప్పేసి ప్రభుత్వమే ఒక లాయర్ని నియమించడం, ప్రభుత్వం సిట్ అధికారులను ఏర్పాటు చేయడం కూడా మొత్తం జరిగింది. ఎట్టకేలకు కోర్టు కూడా దానికి సంబంధించి మరొకసారి పూర్వ విచారం మొత్తం జరుగుతుందని చెప్పేసి చెబుతున్నారు. మొత్తానికి అంశం గురించి మీరేమంటారు? నిజంగా ఎమ్మెల్సీ అనంతబాబు ఎవరైతే ఉన్నారో ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి డోర్ డెలివరీ ఇవ్వటం నిజంగా ఈ విషయం చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే ఒక మనిషి ప్రాణాన్ని చీమను నలిపేసినట్టు నలిపేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా. అలానే ఉంది, అంత ఈజీగా వాళ్ళకి అన్నట్లుగా చేస్తున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం నిజంగా ఎవరైతే ఉన్నారో అతని దగ్గర మానేసిన తర్వాత మరి అదేవిధంగా అతని విషయాలన్నీ కూడా ఇతను గుట్టు రట్టు చేస్తాడు అని కేవలం ఒకే ఒక్క ఆరోపణతోటి అతను చంపేయటానికి వీళ్ళు పాల్పడ్డారనేది ఎవరైతే సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఇచ్చిన దాని ప్రకారం మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోయే ముందే వాళ్ళకి చెప్పింది, మీ కుటుంబానికి మేము అండగా నిలబడతాం, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది అని. అదేవిధంగా అధికారంలోకి రాగానే మీరు అంటున్నట్లుగానే ఒక ప్రత్యేకమైన లాయర్ ముప్పాళ్ళ సుబ్బారావు గారిని ప్రభుత్వం తరపున లాయర్గా నియమించింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఏదైతే ఉందో దాని మీద కేసు నమోదు చేసి మళ్ళీ పునర్విచారణ జరిపి అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ కేసు ముందుకు వెళ్ళలేదంటే నిన్న న్యాయస్థానం 90 రోజుల్లోగా సప్లిమెంటరీ ఛార్జ్ షీటు దాఖలు చేసి పూర్తి వివరణ, అసలు ఒకడు చంపే అవకాశం లేదు, చాలా మంది దీంట్లో ఉండుంటారు, సహాయం చేసి ఉంటారు, అదేవిధంగా ఆ బాడీని కారులో పెట్టాలన్నా తీసుకొచ్చి అక్కడ ఇంటి దగ్గర పడేయాలన్నా కూడా ఖచ్చితంగా ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడో అతని ఫ్రెండ్స్ ద్వారానే చేసి ఉంటాడు అనేది అతని తల్లిదండ్రులు కూడా అదే ఆరోపణ చేస్తున్నారు. ఈ రోజున న్యాయస్థానం తరపున లాయర్లు కానివ్వండి అందరికి కూడా అదే అనుమానాలు కలుగుతున్నాయి. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎన్ని రకాలుగా మనం ఎంతమంది మరణాలను వింటూ ఉన్నాం అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పటి వరకు కూడా చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఒక చావు నుండి పుట్టిన పార్టీ చావునే కోరుకుంటుందా అనేది ప్రజల్లో ఈ రోజున వినిపిస్తున్నమాట. ఎందుకు ఈ విధంగా చెప్పుకోవాల్సి వస్తుందంటే వాళ్ళు ఎక్కడా కూడా మంచి చేయలేదు రాష్ట్రంలో. ఈ రోజున చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత వత్తాస వేసుకొని వస్తున్నాడు ఎమ్మెల్సీ అనంతబాబుకి. ఎక్కడికి వెళ్ళినా తన వెనకాల అనంతబాబు ఖచ్చితంగా ఉంటున్నాడు. ఎందుకు అంటే కొన్ని పార్టీలో ఏదైతే ఈ సీక్రెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అనంతబాబుకు తెలుసు, అందుకనే అనంతబాబుని ఏం చేయలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే మాట కూడా వస్తుంది. మరి అయితే ఇప్పుడు అనంతబాబుని అంత బలంగా జగన్మోహన్ రెడ్డి గారు వెనక వేసుకోవడం గల కారణం పార్టీలో అంతర్గత విషయాలన్నీ కూడా అనంతబాబు తెలుసనంటారా? అందుకోసమే ఇప్పుడు వినిపిస్తున్న మాటలు ఏంటంటే ఏదో క్షుద్ర పూజలు చేసే వాళ్ళని, మనుషుల్ని ఈ విధంగా బలి తీసుకునే వాళ్ళని, తెలియకుండా ఆడపిల్లలను కూడా చాలా మందిని ఇబ్బంది పెట్టేవారని, ఇతను డ్రగ్స్ బిజినెస్ చేస్తాడని దాంట్లో ఇప్పుడు వింటూ ఉన్నాం. దేంట్లో ఇప్పుడు క్వార్స్ కానివ్వండి, మట్టి దేంట్లో విన్నా కూడా అంతిమ లబ్ధిదారుడు ఎవరో ఉన్నారు, కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకే వెళ్తుంది అన్నీ కూడా. ఎక్కడ చూసుకున్న రాష్ట్రం ఈ రోజున అనంతబాబు విషయం కూడా అదే జరుగుతుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనంతబాబుని కాపాడుతున్నాడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పేది కేవలం పేరుకు మాత్రమేనా, రాజకీయ లబ్ధి కోసమేనా ఈ మాటలన్నీ కూడా అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసమే అనేది క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చాక మహిళల పట్ల కానివ్వండి, దళితుల పట్ల కానివ్వండి తను ఏ విధంగా ప్రవర్తిస్తుంది, వాళ్ళకి అండగా ఏ విధంగా నిలబడుతుంది అనేది ముఖ్యంగా మనకి ఈ ఎవరైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళకి స్తోమత లేదు, తినటానికే తిండి లేని పరిస్థితిలో ఉండి బిడ్డను పోగొట్టుకొని ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మరి సాగు భూమి, మరి అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి స్థలం కేటాయించడం, వాళ్ళ తమ్ముడికి భార్యకి కూడా ఉద్యోగ కల్పన చేయడం, సోషల్ వెల్ఫేర్ దాంట్లో వీధి సుబ్రహ్మణ్యం తమ్ముడికి మరి దాంట్లో ఆ ఉద్యోగ అవకాశం కల్పించారు. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పెన్షన్ వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక్కడ దళితుల పట్ల కూటమి ప్రభుత్వం ఏ విధంగా అండగా నిలబడుతుంది. మరి వాళ్ళకి లాయర్ని పెట్టుకునే స్తోమత లేదు, ప్రభుత్వం నుంచి లాయర్ని ముప్పాళ్ళ సుబ్బారావు గారిని ఏర్పాటు చేశారు. మరి అదేవిధంగా సిట్టు
ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు చేసిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఇంత దౌర్జన్యమా, మనిషిని చంపటమా, చంపవలసిన అవసరం ఏంటి అనే దాని మీద ఒక నివేదిక తయారు చేయాలంటే సిట్ కంపల్సరీగా ఉంటేనే అది ఒక కొలుక్కి వచ్చిద్ది అనే ఉద్దేశంతో, అంటే త్వరితంగా కేసు ముందుకు రావాలి, వాళ్ళకి న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో సిట్ని ఏర్పాటు చేయటం. ఈ రోజున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద దాన్ని నమోదు చేసి వీళ్ళు ఈ రోజున చూస్తూ ఉంటే, మరి అధికారంలో ఉన్నప్పుడు, ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఈ మర్డర్ జరిగింది? వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేశాడు అంటే, ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు. ఈ రోజున వాళ్ళకి న్యాయం చేస్తుంది కూటమి ప్రభుత్వం అని ఈ రోజున ఏదైతే ఈ కేసు ద్వారా మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ద్వారా కుటుంబం న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా 100%. ఇప్పుడు అతను అధికారంలో ఉన్నాడు, ఒకవేళ ఎమ్మెల్సీ అనంతబాబుని వెనకేసుకొని వచ్చాడు, అయినా ఆ కుటుంబానికి సాయం చేయవలసిన బాధ్యత ఉంది కదా. ఒకవేళ నువ్వు తప్పు చేసినా, తప్పించుకొని తిరగటానికి ప్రయత్నాలు చేసినా, ఆ కుటుంబానికి బాధ్యతగా నువ్వేం చేసావు అనేది అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ చంపేసిన వాడిని వెనకేసుకొని వచ్చాడు, ఏ బాధిత కుటుంబాన్ని కూడా వీళ్ళు పట్టించుకోకుండా వాళ్ళని గాలికి వదిలేశారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎస్సీకి ఎస్టీకి బీసీలకి ఏం చేశాడంటే, చేసింది ఏమీ లేదు, వాళ్ళకి అన్యాయమే చేశాడు. వాళ్ళకి అన్ని కూడా అనర్థాలే వీళ్ళు చేసి పెట్టారు, కానీ ఎక్కడ వాళ్ళ భూములు లాక్కోవటం, వాళ్ళ గుడిసెలు తీసేయటం, మరి వాళ్ళని మంత్రులుగా నియమించి కేవలం వాళ్ళ సంతకం కోసమే ఉపయోగించుకున్నాడు తప్పించి, ఎక్కడ వాళ్ళు అధికారికంగా, ఎక్కడ వాళ్ళంటూ వాళ్ళు సొంతంగా వాళ్ళ ఆలోచనని బయటికి పంపించడం కానివ్వండి, వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం అక్కడ అమలు చేయటం కానీ ఏది జరగలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు ఓట్ల కోసం మాత్రమే, కేవలం ఓట్ల కోసం మాత్రమే ఆ విధంగా చేశాడని ఈ రోజున కూటమి ప్రభుత్వం వాళ్ళకి చేసిన ఏదైతే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకుంటున్న స్థలం, పొలం, ఇవన్నీ కూడా చూస్తున్న తర్వాత ఇది ఆ ప్రభుత్వం ఎందుకు చేయలేదు, ఈ ప్రభుత్వం ఎందుకు చేసిందంటే, మరి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి న్యాయం చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని క్లియర్ గా అర్థమైపోతుంది. థాంక్యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.